స్వాగతం సుస్వాగతం. షిరిడి సాయిబాబా మహిమ అపరిమితమైనదని భక్తుల విశ్వాసం. ఆయన ఎప్పుడు కులం, మతం లేదా జీవుల మధ్య వివక్షత చూపలేదు. ఎవరైతే భక్తితో సాయిబాబాని పిలిస్తే తన భక్తులను చేరుకుంటారని విశ్వసిస్తారు. సాయిబాబా ఎప్పుడు సబ్కా మాలిక్ ఏక్ హై అనే సందేశాన్ని ఇచ్చేవారు. గురువారం సాయిబాబా ఆరాధన చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే సాయిబాబాను ఆరాధిస్తే తన భక్తుల కోరిన కోరికలు తీరుస్తాడని, వారి జీవితంలో సుఖ సంతోషాలను నింపుతాడని నమ్ముతూ ఉపవాసాలు, పూజలు నిర్వహిస్తారు భక్తులు. మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా దేవాలయంలో గురువారాన్ని పురస్కరించుకొని విశేష పూజా కార్యక్రమాలను చేపట్టారు. బాబాకు అభిషేకం, అర్చన, హారతి కార్యక్రమాలను నిర్వహించి భక్తి భజన పాటలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. దేవాలయానికి విచ్చేసినటువంటి భక్తులు ఓం సాయి, శ్రీ సాయి నామ స్మరణతో దేవాలయ ప్రాంగణం పులకించిపోయింది. దేవాలయంలో సాగుతున్నటువంటి బాబా పూజా కార్యక్రమాలను మనము ఒకసారి తిలకిద్దాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో గల పిఎస్ రావు నగర్లోని సాయిబాబా దేవాలయంలో అత్యంత వైభవంగా సాగుతున్న పూజా కార్యక్రమాలు. నిత్య పూజలతో పాటు గురువారం ప్రత్యేకంగా బాబావారికి అభిషేకం, అలంకరణ, అర్చన, మహాహారతి కార్యక్రమాన్ని వైభవంగా చేపడుతున్నారు. దేవాలయానికి విచ్చేసిన భక్తుల కోరిన కోరికలు నెరవేరుతున్నాయని ప్రగాఢ విశ్వాసంతో అశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. గురువారం దేవాలయంలో భజన బృందం సభ్యులు భక్తి పాటలను ఆలపిస్తూ తరిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్వామివారికి హారతినిచ్చి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఊంజల సేవను సైతం నిర్వహిస్తూ సాయిబాబాను సేవించుకుంటున్నారు భక్తులు. ఆలయ ప్రాంగణంలో మహాశివలింగం సైతం కలదు. అభిషేకాది కార్యక్రమాలను సైతం నిర్వహిస్తూ ఉంటారు. దేవాలయ ప్రాంగణంలో ఓం సాయి, శ్రీ సాయి అంటూ భక్తుల నామ స్మరణల మధ్య సాయిబాబా ఆశీస్సులను అందజేశారు పూజారులు. ఆలయానికి విచ్చేసిన భక్తుల కోసం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బాబా ఆలయ కమిటీ సభ్యులు. దాదాపు 1999లో నిర్మితమైన ఈ ఆలయం 26 సంవత్సరాలుగా నిత్య పూజలను వైభవంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ప్రతి గురువారం మరియు పండగ తిథులలో పౌర్ణమిని పురస్కరించుకొని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు ఈ దేవాలయంలో నిర్వహిస్తామని తెలిపారు. భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసంతో, వారి నమ్మకంతో ఈ యొక్క దేవాలయం భక్తుల సహకారంతో దినదిన అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
की जय। श्री श्री सद्गुरु साईनाथ महाराज की जय। ఈ యొక్క సద్గురు శ్రీ శ్రీ సద్గురు సాయిబాబా మందిరము దమ్మాయిగూడ గ్రామంలో ఈ అయ్యప్ప కాలనీ మెయిన్ రోడ్లో గత 99వ సంవత్సరంలో నిర్మాణం చేయడం జరిగినది. భక్తుల యొక్క అనుగ్రహంతో వాళ్ళ యొక్క కోరికలు ఎంతోమంది డబ్బులు ఇవ్వడంతో ఈ యొక్క గుడి నిర్మాణము అత్యంత వైభవంగా నెరవేరింది. వారి యొక్క కోరికలు కూడా నెరవేరడంతో ఈ యొక్క మందిరానికి విశేష భక్తజనాలు రావడం జరుగుతున్నది. ప్రతి గురువారము అన్నదానము కూడా జరుగుతున్నది భక్తుల యొక్క అనుగ్రహంతో. మరియు గురు పౌర్ణమి రోజు కూడా చాలా అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమము సాయిబాబా సన్నిధిలో నెరవేరుతుంది. మరియు దసరా సందర్భంగా దసరా రోజు బాబా యొక్క సమాధి నిర్మాణము నిర్వహించడం జరుగుతున్నది. మరియు గురు పౌర్ణమి రోజు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నది. మరియు శ్రీరామనవమి రోజు కూడా కళ్యాణము గత మన 26 సంవత్సరాల నుంచి మనము కళ్యాణము జరిపించడం జరుగుతున్నది. ఇక్కడ ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా భక్తులు వారు సమర్పించడం జరుగుతుంది. వారి యొక్క కోరికల మేరకు అత్యంత వైభవంగా శ్రీరామనవమి కూడా మన మందిరంలో జరపబడుచున్నది. వారి భక్తులు అనేక వారి యొక్క కోరికల మేరకు ఈ యొక్క మందిరానికి విచ్చేయిస్తూ వారి యొక్క దీవెనలు నెరవేరుస్తున్నాడు. కాబట్టి బాబా వారి ఆశీస్సులతో మనము ఈ విధంగా ఈ గుడి నిర్మాణము చేపడుతున్నాము. జై శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. ఈ యొక్క మందిరాన్ని మా గట్టోజీ ఈశ్వరాచారి గారు మరియు అమృతమ్మ గారు వారి చేతుల మీదుగా ఈ యొక్క నిర్మాణము జరపబడినది. వారు కూడా ఈ యొక్క మందిరానికి విశిష్ట సేవలు చేయుచున్నారు. ఇప్పటికీ కూడా 6 సంవత్సరాల నుంచి గుడి నిర్మించినాం. మంచిగా నడుస్తుంది. ఇప్పటికీ పబ్లిక్ మంచిగా వస్తున్నారు. వాళ్ళకి అనుకున్న పనులు అవుతున్నాయి. మంచిగా అన్నదానం వారం చేస్తున్నాం. మంచిగా మేము మా కొడుకులు కూడా ఉన్నారు. మా కొడుకులు కూడా 3 కొడుకులు అయితే ఒక కొడుకు ఇది అయిపోయిండు. ఇప్పుడు మా మనమడు కూడా ఉన్నాడు. ఆయనే చేస్తున్నాడు. కట్టాలని మా రెండో అబ్బాయికి కట్టాలని ఉండే కోరిక. ఇక చేసినాం. మంచిగా అందరికీ పబ్లిక్ కూడా మంచిగా అనుకున్నట్టు ఉన్నది. మేమంతా మంచిగానే చేస్తున్నాం. ఇప్పటికీ 26 ఏళ్ళ నుంచి ఇప్పటికి పని చేస్తూనే ఉన్నాం. అంత బాబాదే ఉన్నది. మాది ఏం లేదు. ఆయన అనుగ్రహం ఉంటేనే మేము చేస్తున్నాం. గురవే నమః. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సద్గురు సాయినాథ్ దేవతాభ్యో నమః. నేను గట్టోజీ హరికృష్ణ. గత 26 సంవత్సరాలుగా మన మందిరం నిర్వహించబడింది. భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా ప్రతినిత్యం కూడా ఇక్కడ పూజలు జరపడం జరుగుతుంది. గురు పౌర్ణమి మరియు దసరా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరపబడుతుంది భక్తుల సహకారంతో. నేను గత 6 సంవత్సరాలుగా ఈ మందిరంలో చేయడం జరుగుతుంది. అంతకుముందు మా నాన్నగారు చేయడం జరిగింది. 16 సంవత్సరాలుగా ఆయన ఇక్కడే కాలం చేశారు. చేసిన తర్వాత నేనే ఇక్కడ చేయడం జరుగుతుంది. మన మందిరంలో ప్రతి గురువారం కూడా నిత్యం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 4:30 గంటలకు బాబావారి ఆలయం తెరవడం జరుగుతుంది. నిత్యం కూడా 4 హారతులు నిత్యం జరగబడుతుంది. భక్తులు అధిక సంఖ్యలుగా విచ్చేస్తూ బాబావారి యొక్క కోరిక నెరవేరుగా ప్రతి ఒక్కటి కూడా ఆయన చేయించుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ కమిటీ సభ్యులు కూడా అంతా కూడా చాలా సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది. ప్రతి ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ వాళ్ళు ముందుకొచ్చి సహకరిస్తూ ఉంటారు. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్
9393142738, 9391808087 మరియు 8234070707.